హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద గ్రేట్ వాయిస్ వర్స్ ఆఫ్ తాతయ్య. మన టాపిక్ ఈరోజు మాకే నీతులు చెప్తావు, నీ మాట ఏంటి, నీ సంగతి ఏంటి అసలు. ఇది టాపిక్ అండి. ఎప్పుడు కూడా చాలామందిని సమాజంలో చూస్తున్నాము, ఈవెన్ మన ఇళ్లలో కూడా చూస్తున్నాము. ఎదుటి వాళ్ళకు చెప్తూనే ఉంటారు, అలా చెయ్యి, ఇలా చెయ్యి, అట్లుండాలా, ఇట్లుండాలా, ఇట్లుండాలని. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు లేదా, వాళ్ళు బాగున్నారా, చక్కగా వెలుగుతున్నారా, సత్సంబంధాలు ఉన్నాయా, అందరితో బాగున్నారా, సమాజంతో బాగున్నారా, బంధువులతో బాగున్నారా, ఫ్రెండ్స్తో బాగున్నారా, ఇవన్నీ ఏం పట్టించుకోరు. వాళ్ళంతగా వాళ్ళు చెప్పిందే వినాలి, అలా చేస్తుంటారు. కాబట్టి అలా కాకుండా ఫస్ట్ మనము బాగుపడాలి, మనం చక్కగా ఉండాలి, మనం మౌనంగా ఉండాలి. మనం ధ్యానం చేసుకుంటూ చక్కగా మౌనంగా ఉండి మన మనసులో ఉండే ఈ అలజడంతా కూడా తగ్గించుకొని, ఈ యొక్క ఆలోచనలు తగ్గించుకొని చక్కటి ఆలోచనలతో మనం ఎప్పుడైతే మనము హ్యాపీగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉంటామో, సమాజానికి, అటు కుటుంబానికి, అటు బంధువులకు, అటు యొక్క ఫ్రెండ్స్కు, అటు సమాజానికి ఉపయోగపడతామో, ఆటోమేటిక్గా మనల్ని చూసి అందరూ కూడా బాగుపడతారు. కాబట్టి మనమేం సపరేట్గా ఒకరికి చెప్పి వాళ్ళని బాగు చేయాలని ప్రయత్నం చేసే కన్నా మనలో ఏమున్నాయి అది ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ఖచ్చితంగా వాటిని అంతా కూడా సరి చేసుకుంటూ వచ్చినట్లయితే అద్భుతంగా మన సమాజం అనేది బాగుపడుతుంది. ప్రతి ఇంట్లో కూడా చాలా చక్కగా ఉంటారు, అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. కాబట్టి అందరూ కూడా హ్యాపీగా ఉంటే సమాజం కూడా హ్యాపీగా ఉంటుంది, సమాజం హ్యాపీగా ఉంటే దేశం హ్యాపీ, రాష్ట్రం హ్యాపీగా ఉంటుంది, హ్యాపీగా దేశం హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా మీరంతకు మీరే ఆలోచన చేసి మీరు బాగుపడడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.